కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా? అదేవిధంగా దానికి తోడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావా? పిల్లలు చదవటం లేదు బాధపడుతున్నావా? పిల్లలకి ఫీజు ఎట కట్టాలి ఈ నెల అని బాధపడుతున్నావా? మీ ఉద్యోగంలో సమస్యలతో బాధపడుతున్నావా? ఈ డిప్రెషన్స్‌తో పీస్ ఆఫ్ మైండ్ లేకుండా బాధపడుతున్నావా? ఏ ఎక్కడికెళ్ళినా ఎక్కడికెళ్ళినా టెన్షన్స్‌తో ఫీల్ అవుతున్నావా? బాధపడుతున్నావా? అయితే నీకు ఒక మంచి మాట మత్తయి రాసిన సువార్త 11 అధ్యాయం 28 వచనంలో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగచేతును అంటున్నాడు. కాబట్టి మనం డిప్రెషన్స్తోనూ టెన్షన్స్తో బాధపడాల్సిన అవసరం లేదండి. మనకు దేవుడున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే ప్రయా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. దేవుని యొద్దకు వచ్చి మనము మన సమస్యలన్నిటి నుంచి విడుదల పొంది పీస్ ఆఫ్ మైండ్తో జీవిస్తాము. దేవుడి వాక్యం దీవించగాక. ఆమేన్.